గణేశాయ నమః, గాయత్రీదేవ్యై నమః, మహాసరస్వత్యై నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశయులందరికీ కూడా నమస్కారం. అయితే 10వ తారీఖు మే 2026 నుండి 16వ తారీఖు మే 2026 వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. అయితే ముందుగా ఈ వారం గోచార గ్రహగతులు ఎలా ఉన్నాయి చూసి తర్వాత మనం రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ఈ వారం రవి మేషరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. కుజుడు ఈ వారం 12వ తారీఖు వరకు కూడా మీనంలో ఉండి తర్వాత మళ్ళీ మేషంలోకి ప్రవేశం చేస్తూ ఉన్నాడు. బుధుడు ఈ వారం అంతా కూడా మేషరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గురుడు ఈ వారం అంతా కూడా మిథున రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. శుక్రుడు ఈ వారం వృషభ రాశిలో సంచరిస్తూ ఉంటాడు. శని వారం అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు. రాహువు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కేతువేమో సింహరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఈ కారణంగా ద్వాదశ రాశుల వారికి కూడా ఈ వారం ఎలా ఉండబోతుందో చూద్దాం. ముందుగా మేషరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు చూసుకున్నట్లయితే కనుక కొంచెం మిశ్రమ ఫలితాలు, ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతోంది. కాబట్టి చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ వారం మీరు. ముఖ్యంగా ఎదుటి వ్యక్తులు గౌరవించడానికి లేదా ఎదుటి వ్యక్తులతోటి సామరస్యంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. ఎదుటి వాళ్ళని గౌరవించకపోవడం వల్ల కూడా నష్టాలు, లేదా ఎదుటి వారితో గొడవలు పెట్టుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి. ముఖ్యంగా ఉద్యోగ కార్యాలయాల్లో, వ్యాపారాలు చేసే చోట, లేదా ఇంట్లోనైనా సరే, బయటైనా సరే, ఎక్కడైనా సరే, ఇరుగు పొరుగు వారితో సరే మాట్లాడేటప్పుడు నోరు జారకుండా, మాట జారకుండా మాట్లాడడానికి ప్రయత్నం చేయండి. మీరు ఏదో అనుకుంటారు దూరంగా ఉన్న శత్రువులే కదా అని, కానీ దూరపుగా ఉన్నటువంటి శత్రువుల వల్లే మీకు ఇబ్బందులు ఎక్కువగా కనపడుతున్నాయి. కాబట్టి శత్రువుల వల్ల బెడదుంది ఈ వారం అంతా కూడా. కాబట్టి ప్రతి వ్యక్తితోటి ఎవరు మనల్ని ఏం చేస్తారా అనేటటువంటి ఒక ఎదురు చూపుతోటే మీరు జాగ్రత్త పడాలి తప్ప కేర్లెస్గా ఉన్నట్లయితే కనుక మిమ్మల్ని నమ్మక ద్రోహానికి గురి చేసేవారు మీ చుట్టూనే ఉంటారు. జాగ్రత్త. పురుష వ్యామోహాలు, స్త్రీ వ్యామోహాలు బాగా పెరిగిపోతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారం చాలా జాగ్రత్తగా వ్యామోహాలకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి. చెడు పనులకి, చెడు వ్యసనాలకి, చెడు అలవాట్లకి దూరంగా ఉండకపోతే కనుక ఈ వారం శస్త్రచికిత్స అవకాశాలు, ప్రమాదాలు, ఇబ్బందులు తలెత్తే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి వాటికి ఖచ్చితంగా దూరంగా ఉండాలి. అలాగే విచక్షణారహితంగా వ్యవహరించకపోయినా, ఆలోచించకుండా పనులు చేసినా, ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టినా, ఎవరిని పడితే వాళ్ళని నమ్మినా ఈ వారం అంతా నష్టాలే కనపడుతూ ఉన్నాయి. కాబట్టి ఏ పని చేసినా 1కి 10 సార్లు ఆలోచించుకోండి. నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోండి. ఏదో కష్టపడకుండా డబ్బులు వచ్చేయాలి అని ఏదేదో పెట్టుబడులు పెట్టేస్తే వచ్చేయాలి అని షేర్లోను, ట్రేడింగ్లోను, వాటిలోనూ డబ్బులు పెడితే చాలా నష్టాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకి ఐటీ పరమైనటువంటి ఇబ్బందులు కానీ, ఉద్యోగ నష్టాలు కానీ, చాలా సమస్యలు కానీ, లేదా ఈ యొక్క ఉద్యోగ పరిస్థితి బెంచ్ మీదకి వెళ్ళడాలు కానీ ఇలాంటి ప్రభావాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే చోట చాలా జాగ్రత్తగా ఉండాలి. ఐటీ ఉద్యోగస్తులు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. ఇక ప్రైవేటు ఉద్యోగస్తులకి స్వయంకృత అపరాధాలు అంటే కనుక మీ అంతటి మీరు తెలుసుకొని తప్పులు చేయడం వల్ల ఉద్యోగ భంగాలు కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్త. నోరు జారడం వల్ల, మాట జారడం వల్ల వివాదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైన కోరికల జోలికి వెళ్ళకండి. శారీరక కోరికలు కానీ, లేదా వ్యామోహాలు కానీ, వివాహేతర సంబంధాలు కానీ ఇవన్నీ మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. ప్రేమికుల మధ్య కూడా చికాకులు కనపడుతున్నాయి. కాబట్టి అనుమానపు ఆలోచనలు పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రేమికులు కూడా మాట్లాడుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు మిమ్మల్ని వేధించడం కానీ, హాస్పిటల్ పాలయ్యేలా చేయడం కానీ, టెస్టింగ్లు, స్కానింగ్లు, ఎక్స్రేలు, లేదా శస్త్రచికిత్స అవకాశాలకు గురి చేయడాలు కానీ ఇలాంటి ప్రభావాలు కనపడుతున్నాయి. కాబట్టి ఎక్కువ శ్రద్ధ ఆరోగ్యం పట్ల, ఆహార నియమాల పట్ల పాటించడం చాలా ముఖ్యం వారం. అయితే మీ ప్రతిభకు తగ్గ గుర్తింపు అయితే కనబరచటం లేదు. కాబట్టి బాగా కష్టపడాల్సినటువంటి వారంగా ఈ వారం చూసుకోవచ్చు. అలాగే పెట్టుబడులకు తగ్గ లాభాలు కూడా కనపడటం లేదు. కాబట్టి పెట్టుబడులు పెట్టేటప్పుడు, లావాదేవీలు జరిపేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించుకుని పెట్టుబడులు పెట్టండి. ఇక వ్యాపారాల్లో అమ్మకాల్లోనూ, క్రయ విక్రయాల్లోనూ కూడా నష్టాల పాలయ్యే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. కాబట్టి వ్యాపారస్తులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. కొత్త పెట్టుబడులు పెట్టడం కానీ, రుణాలు ఇవ్వడం కానీ ఇవన్నీ మీకు కలిసి రావటం లేదు. కాబట్టి ఆచితూచి వ్యవహరించండి. పార్ట్నర్షిప్ వ్యాపారస్తులు కూడా మానసిక ఒత్తిడి, ఆందోళన, చికాకు, గొడవలు కనపడుతున్నాయి. జాగ్రత్త. డబ్బు విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం కనపడుతోంది. అంచేత డబ్బులు ఖర్చు పెట్టేటటువంటి విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. లేదా ఎన్ఆర్ఐలు, ఇతర దేశాల నుండి భారతీయులందరూ కూడా ఉద్యోగ సమస్యలు కానీ, ఉద్యోగ కష్టాలు కానీ, స్థాన బదిలీలు కానీ, అనవసరమైనటువంటి వాటిలో ఇరుక్కోవడాలు కానీ వాటి వల్ల ఉద్యోగ భంగాలు కనపడుతున్నాయి. కాబట్టి ఉద్యోగాలు చేసే చోటు ఉద్యోగాలు పోయే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. అక్కడ ఉండేటువంటి గవర్నమెంట్ పరమైనటువంటి పాలసీలతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. కాబట్టి ఎక్కువ జాగ్రత్తలు తీసుకోండి. ఇక వివాహాది సంబంధాలు కూడా కుదిరి వెనక్కి వెళ్ళిపోయేటటువంటి పరిణామాలు, పరిస్థితులు కనపడుతున్నాయి. కాబట్టి జాగ్రత్త. ప్రేమికుల మధ్య కూడా అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల సమస్యలు గురయ్యే అవకాశాలు, గొడవలు,
కొన్ని రకాల సమస్యల వల్ల జీవితంలో పెద్ద పెద్ద సమస్యలు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. సమయానికి నిద్ర సరిపోకపోవడము, ఆహారం తినకపోవడము, ఆహార లౌల్యము, ఫాస్ట్ ఫుడ్‌లు, జంక్ ఫుడ్‌లు తినడము, ఆయిల్ ఫుడ్స్ తినడాలు ఇలాంటి వాటి వల్ల అనారోగ్య సమస్యలు పెరిగే అవకాశం కనపడుతోంది. జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు కూడా ఇంట్లో ఉండే సమస్యలు పెద్దవి చేసుకోవడము, ఇద్దరి మధ్య చికాకులు రావడము, మిస్‌అండర్‌స్టాండింగ్‌లు రావడం లాంటివి కనపడుతున్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మద్యపాన, ధూమపాన వ్యసన పరులకి ఎక్కువ ప్రమాదాలు కనపడుతున్నాయి ఈ వారం. జాగ్రత్తగా ఉండండి. మిమ్మల్ని ప్రేమించే వారిని అనవసరంగా కోపగించుకొని వాళ్ళని దూరం చేసుకునే పరిస్థితులు, ప్రభావాలు కనపడుతున్నాయి కాబట్టి ఎవరినైనా ఇష్టపడుతున్నారో వాళ్ళతోటి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. చెడు స్నేహితుల వల్ల కూడా మీ స్నేహం పాడయ్యే అవకాశం, లేదా చెడు స్నేహితుల వల్ల ధన నష్టం, చెడు స్నేహితుల వల్ల సమస్యలు ఇరుక్కునేటటువంటి అవకాశాలు, ఇలాంటి ప్రభావాలు ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి జాగ్రత్త. ఇక పరస్త్రీ పరపురుష వ్యామోహాలు, జోదము, కఠినంగా మాట్లాడడము, లేదా ఇలాంటి వాటి ప్రభావాలు గురై కొంచెం ఇబ్బందులు తలెత్తే పరిస్థితులు ఈ వారం బాగా కనపడుతున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి. అనవసరమైన పనులు చేయకండి. అనవసరంగా టైంను వేస్ట్ చేసుకోకండి. ముఖ్యమైన పనులు మాత్రమే పూర్తి చేసుకోండి. దుబారా ఖర్చులు చేయకండి. దుబారా ప్రయాణాలు చేయకండి. అలాగే నిద్రపోకుండా సెల్ ఫోన్లు చూడ్డాలు, టీవీలు ఎక్కువసేపు చూడ్డాలు, వెబ్ సిరీస్లు చూడ్డాలు లాంటివి చేసినట్లయితే కనుక మీకు అనారోగ్య సమస్య పొంచి ఉంది, నిద్ర సరిపోకపోవడం కారణం చేత. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. స్ట్రెస్‌కు గురయ్యే అవకాశాలు కనపడతాయి. జాగ్రత్త. ఇక విద్యార్థులకి చదువు పట్ల కొంచెం ఎక్కువ స్ట్రెస్ కనపడుతోంది. శ్రద్ధ పెట్టలేకపోవడం, ఏకాగ్రత లోపించడము, మానసిక ఒత్తిడికి గురవ్వడము, ఆందోళన చెందడము, ఇంక నేను చదవలేనా, నాకు మార్కులు రావా, లేకపోతే నేను ఇంక పాస్ అవ్వలేనా, నేను ఉన్నతమైన స్థాయికి వెళ్ళలేనా అనేటటువంటి ఆందోళన కనపడుతుంది. కాబట్టి అలాంటిదేమీ అక్కర్లేదు. శ్రద్ధగా చదవండి. మీకు ఖచ్చితంగా భవిష్యత్తులో మారబోతోంది గ్రహస్థితి. మంచి మార్కులైతే వస్తాయి. ఏకాగ్రత పాడే అవకాశం ఉంది కాబట్టి ఏకాగ్రత కోసం ఎక్కువ ప్రయత్నం చేయండి. తెల్లవారుజామున లేచి చదువుకోవడానికి ప్రయత్నం చేయండి. చక్కని ఉత్తీర్ణత మీకు రాబోతోంది. ఇక ఉద్యోగస్తులందరూ కూడా సహ ఉద్యోగస్తులతోటి అనుబంధ బాంధవ్యాలు, కార్యాలయాల్లో చికాకులు తగ్గడాలు, ఉద్యోగపరంగా సమస్యలు పరిష్కారాలు వెతుక్కునే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనా ఉద్యోగ కార్యాలయాలు ఒడిదుడుకులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆచితూచి వ్యవహరించడం మాత్రం ఉద్యోగస్తులకు ముఖ్య సూచన. ఇక స్త్రీలందరికీ కూడా కొత్త పరిచయాల వల్ల సమస్యలు, వ్యామోహాలు గురయ్యే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకండి. మానసిక ఆనందానికి లేదా కొంతమంది వ్యక్తులు పొగిడితే పొగడతలకి పడిపోయేటువంటి పరిస్థితి కనపడుతోంది. కాబట్టి అలాంటి వాటి దూరంగా ఉండడం ముఖ్య సూచన. వ్యాపారస్తులందరికీ వ్యాపారపరంగా స్వల్ప లాభాలే కనపడుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, డబ్బులు రొటేషన్ అవ్వకపోవడాలు, మొండి బకాయిల వేధింపుల వల్ల ఇబ్బందులు, ఇలాంటి పరిణామాల వల్ల కొంచెం వ్యాపారంలో సమస్యలు ఇరుక్కునే అవకాశం కనపడుతోంది. ఏది ఏమైనా అంతంత మాత్రమే వ్యాపార లాభాలు కనపడుతున్నాయి కాబట్టి వ్యాపారపరంగా ఎక్కువ శ్రద్ధ పట్టవలసిందిగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా కాలాన్ని కూడా సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు.